చెలాకి గుర్రం చెల్ గుర్రం చెలాకి గుర్రం. సరే గాని మావయ్య, మన కొట్టెప్పుడు మొరగదే. మా అమ్మ అంటే దానికి భయం. అదేం కాదులే, నా కొండమ్మ చెప్పింది. కుక్క బదులు కూడా అమ్మమ్మే మొరుగుతుందంట. చెల్ గుర్రం చెలాకి గుర్రం. అయ్యో అయ్యో, పనికిరాని వెధవా. బాబు కింద పడితే ఎంత దెబ్బ తగులుతుందో నీకేం తెలుసు? అడ్డగాడిదా. గాడిని కాదు, గుర్రాన్ని. ఏడ్చావు. ఈ ఇల్లు కాదని ఆ ఇంటికి వెళ్ళిన వాడివి మళ్ళీ ఈ ఇంటికి తగలట్టావే. బాబుతో ఆడుకుందామని. ఏ, నువ్వు ఆడుకోవడానికి దొరబాబే కావాలా? నీలాంటి వెర్రి వెధవలు బయట చాలా మంది ఉన్నారు, అక్కడ చావు. ఇంకా నిలబడ్డావే, పోతుంటే. చూడు బాబు, నువ్వు ఈ గాడిలతోనూ కుక్కలతోనూ ఆడుకోకూడదు. నువ్వు బంగారం లాంటి బిడ్డవి. అరే, నువ్వు మెళ్ళో గొలిసేది ఏమో. బంగారం గొలుసు ఏమైపోయింది? బాబు గొలిసేదిరా. బాబు మెళ్ళో బంగారు గొలుసురా. ఏమిటా పిచ్చినవో? బాబుతో ఆడుకుని నువ్వేగా. నువ్వు తీయపోతే ఇంకెవరు తీస్తారు? దొంగ బెద్దవా. అమ్మా, బాబు మెళ్ళో గొలుసు తీసి దాచేశారా దొంగ బెద్దవా? చాలు ఊరుకోమ్మా. అన్నయ్యని పట్టుకుని దొంగ అంటావా? బాబుకు స్నానం చేయించేటప్పుడు ఈ గొలుసు తీసి నేనే మెళ్ళో వేసుకున్నాను. అన్నయ్య, అమ్మ సంగతి నీకు తెలుసుగా. ఊరుకో, ఏడుకో. అమ్మా, తల్లి బిడ్డను కొడితే ఆ బిడ్డ ఏడుస్తూ మళ్ళీ తల్లి ఊళ్ళోకే వెళతాడు. అబ్బులమ్మయ్య మనసు పసిపిల్లాడి మనసమ్మా. చాలే, ఊరుకో. కొనమా, 11 అయింది. ఎక్కడ నా జ్యూసు? తెస్తున్నాను అమ్మగారు. ఇదిగోండి జ్యూస్. అరే, నా విటమిన్ మాత్ర. జ్యూస్ ఉప్పుగా ఉంది ఏమిటి? పంచదార బదులు ఉప్పేసావా ఏమిటి? అమ్మమ్మ, అది జ్యూస్ కాదు, నా వచ్చా. హలో సరస్వతి, నువ్వా? ఏమిటి ఉన్నట్టుండి ఇలా ఊడిపడ్డావు? నా పేరు మార్చుకున్నాను. ఇప్పుడు నా పేరు గాజు పెంకు. ఒకప్పుడు నా శీలానికి విలువ కట్టి డబ్బిస్తానన్నావుగా. ఓ, డబ్బు విలువ తెలుసుకోవడానికి ఇంతకాలం పట్టిందన్నమాట. చూడు సరస్వతి, నేను మాట తప్పేవాడిని కాదు. అప్పుడు 25,000 ఇస్తాను, ఇప్పుడు వడ్డీతో కలిపి 30,000 ఇస్తాను. పట్టుకెళ్ళి. శ్రీకాంత్, 30 ఇస్తావా? 30? ఇదిగో 60. నా జీవితం వెచ్చించి తెచ్చాను. నా శీలాన్ని పాడు చేసినందుకు పరిహారంగా 30 ఇస్తానన్నావే. 30 కాదు, 60 ఇస్తున్నాను. 60. పోయిన నా శీలాన్ని నాకిచ్చే. పిచ్చిగా నీలాంటి వాడిని నమ్మిన ఆడదే పిచ్చిది కాక ఇంకేవుతుంది. నేనెప్పుడూ పిచ్చి ఉండనే. ముందు ఏమైనా బయటకు లెక్కెళ్ళండి. శ్రీకాంత్,
10 తలలు ఉన్న రావణాసురుడే ఆడదాని ఉసిరి తగిలి నాశనమైపోయాడురా. డబ్బుతో వెరి తలలు వేసి నువ్వు నీదే ఉందిరా. ఏదో ఒకనాడు నా ఉసిరి తగిలి నువ్వు నీ డబ్బు నాశనమైపోతారా, నాశనమైపోతారు. చూస్తూ నిలబడతారే, ఇడ్చిలండి. ఏడిపిస్తున్నావురా, ఏడిపించు, ఏడిపించరా. ఎప్పుడో ఒకప్పుడు నిన్ను ఇలాగే ఈడ్చుకెళ్లే రోజు వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఇది నా శాపం రా, నా శాపం. నువ్వు బాగుపడవు, బాగుపడవు, నాశనమైపోతావు. Sorry for the delay. Dear friends, sorry for the delay. Have a nice dinner. Come on.